హాయ్ అండి. రోజు మసాలాలు బిర్యానీలు కాకుండా ఈరోజు మీ ముందుకి సమ్మర్ డ్రింక్స్ తీసుకొచ్చానండి. హాయ్ అండి. ఈరోజు సమ్మర్ స్పెషల్గా సమ్మర్ డ్రింక్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. 4 రకాల డ్రింక్స్ చూపిస్తాను మీకు సమ్మర్లో తయారు చేసుకునేవి. ఇవి ఒంటికి చాలా చలవ చేస్తాయి, మన శరీరానికి కావాల్సినంత శక్తిని కూడా ఇస్తాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇవి మాకు చిన్నతనం నుంచి అమ్మమ్మలు, నానమ్మలు, మా అమ్మాళ్ళు కూడా తయారు చేసి మాకు ఇచ్చేవారు సమ్మర్లోని. అవి మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఈ 4 రకాల డ్రింక్స్ మనం తీసుకున్నాం అనుకోండి, మన శరీరానికి చలవ చేయడమే కాకుండా మనకి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఇంట్లో ఉన్న వాటిని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా. చూడండి, ఫస్ట్ మనం తయారు చేసుకునేది సగ్గుజావ. దీనికోసం మనం ఒక 3/4 లీటర్ వాటర్ పెట్టుకోవాలండి. దీంట్లో ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత చిన్న సగ్గుబియ్యం ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు, పెద్ద సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. చిన్న సగ్గుబియ్యం అయితే జావ పలచగా వస్తుంది, పెద్ద సగ్గుబియ్యం అయితే కొంచెం చిక్కగా వస్తుంది, పాలు ఎక్కువ పడతాయి అన్నమాట. ఆ సగ్గుబియ్యాన్ని ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా 10-15 నిమిషాలకి ఇలా కుక్ అయిపోద్దండి. చాలా బాగా సగ్గుబియ్యం ఉడికిపోయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకొని, చల్లారిపోయిన తర్వాత చూస్తే ఇలా చిక్కగా అయింది కదా ముద్దగా. దీంట్లోకి మనం పాలు కాసి పాలు మరిగించుకోవాలండి. మరిగించుకొని ఆ పాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనకి 1/2 లీటర్ పాలు దగ్గర కలుపుకొచ్చింది. అలా కలుపుకొని చక్కగా మొత్తం ఇదంతా పాలు ఈ జావా కలిసేటట్టు కలుపుకొని దాంట్లోకి మన రుచికి సరిపడినంత బెల్లం వేసుకోవాలండి. ఇది చాలా శక్తిని ఇస్తుందండి. చాలా తొందరగా నీరసాన్ని తగ్గిస్తుంది, అంతే త్వరగా శరీరానికి చలవ కూడా చేస్తుందండి. బెల్లం కొంచెం కలుపుకోవాలండి, మన రుచికి సరిపడినంత బెల్లం కలుపుకొని ఆ బెల్లం దీంట్లో ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలండి. బెల్లం వేసి ఇంకేమీ మరిగించిన అవసరం లేదు. చక్కగా బెల్లం అంతా అందులోని డైల్యూట్ అయిపోద్ది, కరిగిపోద్ది. దాన్ని మనం ఒక సమ్మర్ హెల్త్ డ్రింక్లా తాగొచ్చండి. సమ్మర్లో చాలా శక్తినిస్తుంది, చాలా చలువ చేస్తుందండి. ఇది చాలా 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 టేస్ట్గా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. మనం బోలెడు డబ్బులు పెట్టి బయట కూల్ డ్రింక్స్ కొనుక్కోకుండా ఇంట్లో ఇలాగే తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి హెల్త్ మంచిదే, నెక్స్ట్ రుచిగా కూడా ఉంటుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, చూస్తేనే తాగాలనిపిస్తుంది కదండి. అది ఒక డ్రింక్. రెండవది బార్లీ గింజలు అందరికీ తెలుసు కదండి. దీన్ని ఒక పూట ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే కొంచెం కోర్సుగా పౌడర్ అవుతుంది, మరి మెత్తగా అయిపోదు, కొంచెం కోర్సుగా అవుతుంది, చెక్క ముక్కలాగా పౌడర్ అవుతుంది. దీన్ని 1 లీటర్ వాటరు స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద లీటర్ వాటర్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత వేడవుతాయి కదా నీరు వేడైన తర్వాత పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు బార్లీ గింజలు వేసుకుంటే సరిపోద్దండి. మీకు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం తక్కువైనా పర్వాలేదు. చిక్కగా ఉంది అనుకుంటే మజ్జిగ కొంచెం ఎక్కువ కలుపుకుంటే సరిపోద్ది. దీనికి ఏమి కొలతలో ఏమి ఉండవండి. చిక్కగా అయిందంటే మజ్జిగ ఎక్కువ కలుపుకోవచ్చు, పలుచగా అయిందంటే మజ్జిగ తక్కువ పడుతుంది, అంతే. మనం అలాగా 2 స్పూన్లు బార్లీ పౌడర్ తీసుకున్నాం కదండి, కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పౌడరు. అది అలా మరిగిన తర్వాత బార్లీ గింజలు ఉడికిపోతాయి. ఇప్పుడు మీకు బార్లీ కలర్ వైట్గా ఉన్నది కాస్త లైట్గా కలర్ మారుతుంది చూడండి, అలా మారిన దాకా ఉడికించుకోవాలి. అంటే లీటరు బార్లీ వాటర్ పెట్టుకుంటే 1/2 లీటర్ అయిపోయి ఆ బార్లీలో కలుపుకోవడం కోసం పెరుగుని బాగా చిలుక్కోవాలండి. అలా చిలికిన తర్వాత బార్లీ చల్లారిపోయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గింజలు నోటికి తగిలితే ఇష్టపడరు కొంతమంది, ఇష్టం ఉంటే అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. అందుకనే నేను ఇలా ఫిల్టర్ చేసాను. ఆ గింజల్లో ఉండే సారం అంతా దాంట్లోకి దిగిపోద్ది వాటర్లోకి. ఇంకా గింజలు ఉంచుకున్నా పర్వాలేదు. దాంట్లోకి మనకి సరిపడినంత మజ్జిగ కలుపుకొని కొద్దిగా 1 స్పూను నిమ్మరసం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. ఇది బార్లీ జావా. ఇది శరీరానికి ఎంత తొందరగా చలవ చేస్తుందంటే డీహైడ్రేషన్ చాలా తొందరగా తగ్గిస్తుంది, చాలా శక్తిని కూడా ఇస్తుందండి. మనం ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నాం అనుకోండి, రోజంతా ఒక 3-4 సార్లు తీసుకుంటే అసలు హీటు బాడీకి చాలా తొందరగా తగ్గుతుంది. అలాగే సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఆ బౌల్తో అలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగాలనుకుంటే తాగొచ్చు. ఇలాగ నేనైతే ఏ ఐస్ వాటర్ వేయకుండా ఇలా డైరెక్ట్గానే తాగామండి. ఇది రెండవది బార్లీ జావా హెల్త్ డ్రింక్. ఇక మూడవది బటర్ మిల్క్. మనం బటర్ మిల్క్ అందరికీ తెలిసిందే. ఒక పచ్చిమిరపకాయ, ఇంచు అల్లం ముక్క, 4-5 కరివేపాకు ఆకులు, 2-3 పుదీనా ఆకులు, కొంచెం జీలకర్ర వేసి చక్కగా దంచుకోవాలండి. దంచుకుంటే కొంచెం కోర్సుగా గ్రైండర్ అవుద్ది, అంటే రసం అంతా బయటికి వస్తాయి, పచ్చిమిరపకాయలు అన్నీ రసం వచ్చేటట్టుగా కొంచెం దంచుకొని దాన్ని మనం ఇందాకట మనం చేసుకున్నాం కదండి బటర్ మిల్క్,
అలాగ మిక్సీ గ్రైండర్ చేస్తాం కదా, అంటే ఇంకా పలుకుగా లేకుండా స్మూత్గా అయిపోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ ఇప్పుడు నూరుకున్నాం కదండి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, పుదీనా, జీలకర్ర వేసిన మసాలా ఉంది కదా, అది కూడా అందులో కలుపుకొని 1 స్పూను సాల్ట్ వేసుకొని నిమ్మకాయ రసం ఒక అరచెక్క పిండుకోండి. అలా పిండుకొని ఆ రసం అంతా కలిసి చక్కగా కలుపుకుంటే ఈ మసాలా మజ్జిగ రెడీ అండి. ఎప్పుడు దాహం వేసినా తాగేటట్టుగా చాలా బాగుంటుంది. ఎంత పలుచగా తాగితే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక దాహాన్ని తీర్చే ఒక హెల్త్ డ్రింక్ అండి. దీనికి తిరుగు సమ్మర్లో ఇంకేది లేదని చెప్పవచ్చు. అందుకనే చలివేంద్రాల్లో కూడా ఎక్కువగా ఇలాగే తయారు చేస్తారు బటర్ మిల్క్. చూసారు కదండి. ఇక 4వ డ్రింకు లెమన్ షర్బత్ అండి. అదే నిమ్మకాయ రసం. దీనికోసం మనం 1 లీటర్ వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకొని 5-6 స్పూన్లు పంచదార వేసుకోవాలి. పంచదార హెల్త్కి మంచిది కాదు అనుకుంటే పటికి బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. లేదు ఒకవేళ అసలు పంచదార పటికి బెల్లం ఏమీ తినమనుకుంటే ఇది స్కిప్ చేసేయండి. మాకైతే ఎవరికి షుగర్ కట్ట ఏం లేదు కనుక నేనైతే ఇలా కూడా తయారు చేసుకుంటాను సమ్మర్లోని. దీనికోసం 2 నిమ్మకాయల రసం పిండుకోవాలండి. ఇది లెమన్ జ్యూస్ కనుక 2 నిమ్మకాయల రసం పిండుకోవాలి. మా చిన్నతనంలో ఎప్పుడు సమ్మర్కి ఇది చాలా ఫేవరెట్. ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళు, పంచదార వేసి, చిన్న సాల్ట్ వేసి ఇలాగే లెమన్ షర్బత్ చేసేవారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అది అందరికీ తెలిసిందే. ఈ డ్రింక్స్ గురించి ఎవరికి తెలియదని నేనైతే షేర్ చేయట్లేదు, చాలామందికి తెలుసు. అయినా ఒకవేళ ఎవరైనా కొత్తగా చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి. నిమ్మకాయ, పంచదార అన్నీ కలిసిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జీ గింజలు ఒక 2 స్పూన్లు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ లెమన్ జ్యూస్ కూడా రెడీ అండి. ఈ 4 డ్రింక్స్లోని మీకు ఏది ఫేవరెటో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.